తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో మెయిన్ బజార్ తెనాలి చూస్తున్నాం. ఇదే మార్కెట్ సెంటర్, రాములవారి సన్నిధి. శ్రీరామనవమి సందర్భంగా తెనాలి పట్టణంలో అనేక రామాలయాల్లో ఈ పందిర్లు వేయటం ఈ విధంగా చేస్తున్నారు. మెయిన్ రోడ్ తెనాలి మనం చూస్తున్నాం. సామాన్య ప్రజలు కూడా కష్టాలు పడకుండా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లాలనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యల భాగంగా రోడ్లని అభివృద్ధి చేస్తున్నారు. తెనాలి పట్టణంలో చాలా వార్డుల్లో రోడ్లు వేస్తున్నారు, కొన్ని మరమ్మతులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం మెయిన్ రోడ్డు మార్కెట్ సెంటర్ తెనాలి చూస్తున్నాం. ఇక్కడ స్ట్రీట్ వెండర్లు అంటే బండి మీద చిన్న చిన్న అమ్మకాలు చేస్తారు కదా, వీరికి కూడా వేరే ప్రాంతంలో కేటాయించినట్లయితే ఇక్కడ విశాలంగా ఉంటుందని, ట్రాఫిక్ సమస్య ఉండదని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు. త్వరలో ఈ స్ట్రీట్ వెండర్లకి అంటే చిన్న చిన్న బండ్ల మీద చిరు వ్యాపారులకి వేరే ప్లేస్లో కేటాయించినట్లయితే ఇక్కడ విశాలంగా ఉంటుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు. ఆ విధంగా చేసినట్లయితే ట్రాఫిక్ సమస్య ఉండదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్ కాబట్టి చాలా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇటువైపుగా. అందువలన బాటసార్లకి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండే విధంగా ఇలాంటి చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. తెనాలిలో చాలా విశేషాలు మనం చూడవచ్చు. వైకుంఠపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి మనం చూడవచ్చు. అదేవిధంగా బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది తెనాలిలో. ఇక్కడ సమీపంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 మండలాలు మనం చూడవచ్చు. కొల్లిపర మండలంలో వలవాపురం, మున్నంగి, దంతులూరు, అత్తోట, సిరిపురం, చివలూరు, కొల్లిపర, దావులూరు, గొడవర్రు, ఎరుకలపూడి, పిడపర్తిపాలెం, హనుమాన్పాలెం ఇవన్నీ కూడా కొల్లిపర మండలంలో మనం చూడవచ్చు. అదేవిధంగా తెనాలి మండలంలో అంగలకుదురు, కట్టేవరం, కొలకలూరు, గుడివాడ, చిన్నరావూరు, నందివెలుగు, నేలపాడు, పెనపాడు, పెదరావూరు, బుర్రిపాలెం, సంగంజాగర్లముడి, కోపల్లె, కంచెర్లపాలెం, సోమసుందరపాలెం ఈ గ్రామాలన్నీ కూడా తెనాలి మండలంలో వస్తాయన్నమాట. అంటే కొల్లిపర మండలం, తెనాలి మండలం, తెనాలి పట్టణం కలిపి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం అని చెప్పవచ్చు. ఈ గ్రామాల నుంచి కూడా ప్రతిరోజు రైతులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ మార్కెట్కి. మనం మెయిన్ రోడ్డు మార్కెట్ సెంటర్ చూస్తున్నాం. ఈ చివరే అన్నా క్యాంటీన్ కూడా ఉంది. అటుగా వెళ్తే రాష్ట్ర రహదారి తెనాలి విజయవాడ రహదారి కూడా ఆ చివరిగా ఉందన్నమాట. అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడే ఉంది. ప్రధానమైన జంక్షన్ అన్నమాట ఇది. మెయిన్ రోడ్డు తెనాలి మనం చూస్తున్నాం. ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి తెనాలి. ఎందుకంటే తెనాలి నుంచి విజయవాడ వరకు రహదారిని 4 లైన్లుగా విస్తరణ చేస్తున్నారు. ఈ దిశగా అభివృద్ధి పనుల్లో ప్రారంభాలు జరుగుతున్నాయి. ఇలా అభివృద్ధి చేసినట్లయితే మరింత మంది రాకపోకలు సాగించవచ్చని, తద్వారా తెనాలి పట్టణం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా కాలం తెనాలి విజయవాడ రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కాలంలో చిన్న చిన్న మరమ్మతులు చేశారు. అయితే ఇది 4 లైన్లుగా అభివృద్ధి చేస్తారన్నమాట. 4 లైన్లుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశగా ఇంజనీరింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు. ఈ విధంగా అన్ని రోడ్లు అభివృద్ధి చెందినట్లయితే ప్రజలు సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గ కేంద్రం కాబట్టి తెనాలి మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీగా ఉంది కాబట్టి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి వారి సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా వీలు దొరికినప్పుడల్లా నాదెండ్ల మనోహర్ గారు వార్డులు పర్యటన చేస్తున్నారు. గతంలో చేశారు. ఆ పర్యటన చేసినప్పుడు డ్రైనేజీ సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు ప్రజలు చెప్పినప్పుడు ఆ సమస్యల్ని అప్పటికప్పుడే పరిష్కారం చేస్తున్నారు మనోహర్ గారు. అది విశేషంగా చెప్పుకోవచ్చు. వెంటనే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా పట్టణం మండలంలో కూడా కొన్ని గ్రామాలను కూడా అప్పుడప్పుడు పర్యటనలు చేస్తున్నారు. పర్యటన చేసినప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారని చెప్పాలి. ఏదైనా సరే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ నిధుల నుంచి లింక్ రోడ్లు, జిల్లా పరిషత్ రోడ్లని కలుపుతారని, గ్రామాల్లో కూడా మరిన్ని రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూనే తెనాలి అభివృద్ధికి కృషి చేస్తున్నారు మనోహర్ గారు. తెనాలి మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం. ఏదైనా భవిష్యత్తులో తెనాలి రాష్ట్రంలోనే
ఉన్నత నియోజకవర్గంగా, పెద్ద నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలనేది నాదెండ్ల మనోహర్ గారి తపన, ఆలోచన విధానం.